తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి గారు ఉన్నారు. ఎండి యునానీ మెడిసిన్ 35 ఇయర్స్‌గా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా సెక్స్ సంబంధిత సమస్యలకి సార్ చాలా పరిష్కార మార్గాలు అయితే చూపించడం జరుగుతుంది. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఇవాళ నా దగ్గర ఉన్న ఒక క్వశ్చన్ సార్. ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇది ఒక మేజర్ కంప్లైంట్ అని చెప్పుకోవచ్చు. ప్రోస్టేట్ గ్రంథి అంటారు కదా. సో అది చాలా మందికి పెరిగిపోతుందని, ఎక్కువ సైజ్ అని అలా మాట్లాడుతున్నారు. సో అది పెరగడం వల్ల చాలా సమస్యలు వాళ్ళు చాలా మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో దానికి ఏమైనా పరిష్కార మార్గాలు ఏమన్నా ఉన్నాయా? అసలు యునానీ మెడిసిన్లో ప్రోస్టేట్ గ్లాండ్ ఇంక్రీజ్ అవ్వడానికి దీన్ని ఏమన్నా అరికట్టచ్చా? ఎలా చేయాలి ఏంటనేది, వాళ్ళకి దీనివల్ల ఏమైనా సెక్స్ సమస్యలు ఏమన్నా, అంటే 40 తర్వాత కూడా చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా దీనివల్ల ప్రాబ్లం ఎలా ఉంటుందా? దాని పరిష్కార మార్గాలు ఒకసారి వివరిస్తారా సార్? తెలుగు వన్ ప్రేక్షకులకు కోటి వందనాలు. ప్రాస్టేట్ గ్రంథి 40 దాటిన తర్వాత దాదాపు అందరిలోనే పెరుగుతుంది. కొందరికి పెరిగినా సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ కొందరిలో తక్కువ పెరిగినా ఎక్కువ దానికి అంటే లక్షణాలు ఉంటాయి, సిమ్టమ్స్ ఉంటాయి కొందరిలో. ఇప్పుడు ఏంటంటే ఇది మన వాల్నట్ అంతా ఉంటుంది. ఇది యాక్చువల్ దీని సైజ్ 16 to 20 grams నార్మల్. దీనికి వెయిట్ ఇది పెరిగేసి 100 grams వరకు పోతుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన మూత్రం ద్వారం, అంటే మన అంగం ఉంటుంది కదా, లాస్ట్ చివరి ఇక్కడ ఉంటుంది ఈ భాగంలో. దానికి మన మూత్రం ద్వారానికి చుట్టుముట్టు ఉంటుంది. అది మూత్రాన్ని కంట్రోల్ చేసే పని, వీర్యముత్పత్తి చేసే పని కూడా దానికి 2 పనులు ఉన్నాయి దానికి. అది ఎప్పుడు పెరిగిపోతుంది అంటే వాపు రాదు, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోతాయి. హైపర్ ప్లాసియా అంటారు దానికి బెనైన్ హైపర్ ట్రాఫీ ప్రాస్టేట్ అంటారు, బీపీహెచ్ అంటారు దానికి. అది వాపు రాదు కానీ నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోవడం వల్ల వాపు వచ్చినట్టు పెద్దగా సైజ్గా మారి వెయిట్ కూడా మారి అంటే పెరుగుతుంటుంది. అదే బెనైన్ ప్రోస్టాటిక్ అదే హైపర్ ప్లాసియా అంటే అదే. బెనైన్ అంటే ఇప్పుడు ట్యూమర్లో బెనైన్ ఉంటుంది. అది క్యాన్సర్ ఉంటే దానికి మెలిగ్నెంట్ అంటారు, మెలిగ్నెన్సీ అంటారు. బెనైన్ అంటే నాన్ క్యాన్సర్ అంటే అది క్యాన్సర్ కాదు అన్నట్టు. అయితే బీపీహెచ్కి 40 తర్వాత ఇది రావడం సహజం. అది వచ్చేసి ఏం చేస్తుందంటే మన మూత్రం ద్వారానే వచ్చుతుంటుంది. అది దాని మీద ప్రెషర్ పడుతుంటాయి. మనకు మూత్రం విసర్జనలో ఇబ్బందులు అవుతుంటాయి జనాలకు. ఎప్పుడైనా మంటతో వస్తుంది, ఎప్పుడు దాని కంట్రోల్ తప్పిపోతుంటాం, ఎప్పుడైనా బాత్రూమ్కి వెళ్ళేసరికి వెళ్ళిపోతుంటుంది. కొన్ని నెంబర్ ఆఫ్ టైం పాలియూరియా వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో బాగా ద్వారం ఒత్తుకుపోవడంలో మూసుకుపోయి అసలు మూత్రం రాకపోవడం జరుగుతుంది. అప్పుడు యూరిటర్ రాయాల్సి వస్తుంది. ఇవన్నీ సమస్యలు వస్తాయి అది పెరిగిపోయినప్పుడు. అది పెరిగిపోయినప్పుడు ఏంటంటే మూత్రంలో మంట కూడా రావచ్చు, కన్వెన్సీ లేకపోవచ్చు, మూత్రం విసర్జనలో ఇబ్బందులు ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. దాని ఏమంటే సెక్స్ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వీర్యం ఉత్పత్తిలో దాని కూడా ఒక భాగం, ఆ గ్రంథి కూడా భాగం తీసుకుంటుంది కాబట్టి అందులో ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు యునానీలో ఏంటంటే బీపీహెచ్కు మంచి మందులు ఉంటాయండి, ఓరల్ మెడికేషన్ ఉంటాయి. దానివల్ల సర్జరీ లేకుండా బీపీహెచ్ అంటే ప్రాస్టేట్ గ్లాండ్కు ఆ నెంబర్ ఆఫ్ సెల్స్కు తగ్గించుకోవచ్చు. మళ్ళీ మూత్ర సమస్యలన్నీ నార్మల్కి వచ్చేస్తాయి. సెక్స్ సామర్థ్యం మళ్ళీ పెరుగుతుంది. సెక్స్లో వీర్యం ఉత్పత్తి మళ్ళీ చిక్కగా అన్ని, అంటే వీర్యం తగ్గిపోయి చిక్కదనం కోల్పోవడం, లేకుంటే పెయిన్ రావడం అక్కడ అప్పుడప్పుడు. కొన్ని సందర్భాల్లో ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కూడా ప్రాస్టేట్ బాగా పెరిగిపోతుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినా, బీపీహెచ్ వచ్చినా, మీకు మా పేషెంట్కు చెప్పేది ఒకటే, నేను మీకు ప్రాస్టేట్లో ఎట్లాంటి సమస్య ఉన్నా మాతో సంప్రదించండి. మీరు ఈ సమస్యలతో సర్జరీ లేకుండా, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, మూత్ర విసర్జన ఏ ఇబ్బంది లేకుండా, సెక్స్లో ఏ ఇబ్బంది లేకుండా మంచి ట్రీట్మెంట్, మంచి వైద్యం యునానీలో మీకు లభిస్తుంది. విన్నారు కదండి. ఇట్లాంటి సమస్య మీకు ఎవరైనా ఉంటే, ప్రాస్టేట్ గ్రంథి పెరిగిపోయి మీకు ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి, మాతో సంప్రదించండి. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం, వనమూలికలతో ఎలాంటి సర్జరీ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ సమస్యతో మీరు బయటపడచ్చు. అంటే చాలా మంది మూత్ర విసర్జనలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కదా, చెప్పుకోలేరు. సో అలాంటి వాళ్ళు అంటే ఎలా తెలుసుకోవాలి వాళ్ళు? అంటే వాళ్ళు అల్ట్రాసౌండ్ చేయించుకోవాలండి. ఒకసారి ఈ అల్ట్రాసోనోగ్రఫీ ఒకసారి చేసుకుంటే ప్రాస్టేట్ సైజ్ ఎంత ఉంది ఏనిది అని తెలుస్తుంది మనకు. ప్రాస్టేట్ ఒకవేళ పెరిగిపోయింది అనుకోండి, మాకు సంప్రదించండి. తర్వాత యునానీ వైద్యంతో దీంతో బయటపడవచ్చు. సర్జరీకి వెళ్తే మళ్ళీ పెరగొచ్చేది. సర్జరీ చేయించుకుంటే అది మళ్ళీ నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగి మళ్ళీ ఇబ్బందులు రావచ్చు. సర్జరీ లేకుండా యునానీ మందులతో, నేచురల్ మెడిసిన్తో ఈ సమస్యకు చక్కటి పరిష్కారం ఉంటుంది మా దగ్గర. ధన్యవాదాలు. ఓకేనా.